హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శాంగర్ రివ్యూస్ 9. సో నేను మీకు చెప్పినట్టు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చెప్పినా కదా. సో ఈ సాటర్డే సండే ఎపిసోడ్ గురించి కూడా నేను చిన్న వీడియో చేశాను మన యూట్యూబ్లో, ఒక 3 minutes ఉంటుంది. సో దాని గురించి చూసేయండి. అండ్ ఈ రోజు ఎవ్రీ ఎపిసోడ్ ఖచ్చితంగా రివ్యూ చేస్తాను యూట్యూబ్లో, అది లాంగ్ వీడియోస్లో. అండ్ షార్ట్స్ ఎప్పుడు మీకు అప్డేట్ చేస్తున్నాను. సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి అండ్ నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ఎంకరేజర్స్. సో ఈ కొత్త స్టెప్ని మీరు ఇంకా ముందు ఫార్వర్డ్ తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ నా టీం చాలా కష్టపడుతున్నాం అందరం. సో మీకు ఈ అప్డేట్స్ ఇవ్వడానికి అండ్ ఇస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఈ సాటర్డే సండే చిన్న షార్ట్ రివ్యూ చెప్పేస్తాను. సాటర్డే సండే రోజు మనం చూసాం మిడ్ వీక్లో అడ్మిట్ అయిన సంజన గారిని ఇంట్లోకి తీసుకొచ్చారు విత్ సాక్రిఫైజెస్. అండ్ ఎవరైతే ఇమాన్యుయల్ అన్న తన క్యాప్టెన్సీని తీసేశారో మళ్ళీ క్యాప్టెన్స్ కంటెంట్ జరిగిన తర్వాత డెమన్ పవన్ మళ్ళీ క్యాప్టెన్ అయ్యాడు. సో మన అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రియా గారు మళ్ళీ అడ్మిట్ అయిపోయారు. సో ఇక్కడ వరకు అయితే చాలా బాగుంది. దాని తర్వాత దివ్య గారు కొత్తగా ఎంట్రీ ఇచ్చారు కదా. సో తన గేమ్ ఎలా ఉంటుందో, తన మూవ్స్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇప్పుడు ఈ మండే రోజు జరిగే నామినేషన్ టాస్క్లో నామినేషన్ అనేది ఒక ఇమ్యూనిటీ టాస్క్లో పెట్టినారు. సో దాంట్లో అన్ని 12 మందిలో 2 teams డివైడ్ అయినాయి, ఒక 6 members లాగా. ఎలా అంటే దీంట్లో 3 rounds ఉన్నాయి. రౌండ్ 1లో సుమన్ శెట్టి గారు అండ్ దివ్య గారు వర్సెస్ సంజన గారు అండ్ ఇమాన్యుయల్ గారు. దీంట్లో సుమన్ శెట్టి అన్న దివ్య విన్ అయ్యారు. అండ్ సెకండ్ రౌండ్లో ఫ్లోరా గారు అండ్ హరీష్ గారు వర్సెస్ బర్ని గారు తనుజ గారు. దీంట్లో ఈ రౌండ్ ఫౌల్ గేమ్ అయిపోయింది. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి శ్రీజ రాము వర్సెస్ కళ్యాణ్ రీతు. సో ఇది కూడా ఫౌల్ గేమ్ జరిగింది. సో దీంట్లో ఫైనల్గా ఒక సెకండ్ ఇమ్యూనిటీ పవర్ టాస్క్ జరిగినప్పుడు సుమన్ శెట్టి అన్న తనుజ గారు ఇద్దరు విన్ అయ్యారు. అండ్ డిమాండ్ పవన్ మాత్రం నామినేట్ చేయకూడదు, ఎందుకంటే తను ఇంటి క్యాప్టెన్ కాబట్టి. సో ఇక్కడ నుంచి ఈ నామినేషన్ టాస్క్ నుంచి ఇమ్యూనిటీ పవర్ వచ్చిన ఇద్దరిలో ప్లస్ డిమాండ్ పవర్ ముగ్గురు కలిపి నామినేషన్స్కి వెళ్ళరు. రిమైనింగ్ వాళ్ళు నామినేట్ అవుతారు. సో ఎవరో నామినేట్ అయ్యారో కూడా నేను మీకు క్లియర్గా ఒక వీడియో చేసి పెడతాను. అండ్ సెకండరీ చూడాలి, బిగ్ బాస్ మళ్ళీ ఏమైనా ట్విస్ట్లు మళ్ళీ టర్న్స్ ఇస్తారు. ఇంకా లాస్ట్ టైం ఇమ్యూనిటీ ఇచ్చేసి ఫ్లోరా గారిని సేవ్ చేసినట్టు, అండ్ డిమాండ్ పవన్కి ఒక పవర్ ఇచ్చి శ్రీజన్ సేవ్ చేసినట్టు, మరి ఇక్కడ ఏమైనా సేవింగ్స్ ఉంటాయి చూడాలి. సో మళ్ళీ కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు సంగతి నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాను. అంటే కంప్లీట్గా దానికి ఒక వీడియో చేస్తాను. సో అలాగే మీరందరూ నా వీడియోస్ని చూసి మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను, పక్కన నేను మీతో మాట్లాడతాను. నాకు తెలిసిన అప్డేట్స్ని, నా టీం తెలిసిన అప్డేట్స్ని పక్క మీకు వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ని అండ్ మా పేజీని ఇన్స్టాగ్రామ్ పేజీని అండ్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.